75 ఏళ్ళని ఇంకా తాగేందుకు కూడా నీళ్ళు లేని గ్రామాలు అంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దానికి అడుగు పడుతుంది కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం సార్. మళ్ళీ వస్తాను. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు కోపల్లి జయకర్ బాబు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే సార్ జయకర్ గారు. ఎస్ దివ్య సత్యన్ గారు, మీకు కూడా నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. వస్తాను, మీ వాయిస్ తీసుకుంటారు. ముందుగా జగదీష్ గారు. సో ఆంజనేయుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు నిజంగా అక్కడ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక అధికారులు చెప్పి చేయించేది ఉంటుంది. కానీ 6 ఏళ్ల క్రితం నేను అధికారంలోకి వస్తే మీ గ్రామాలకు వస్తాను, వచ్చి నేనే స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి వర్షం వస్తున్న కొండలు వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సందర్భం చూస్తే అసలు మీకేమనిపిస్తుంది? ఆ చేసే విధానం ఇప్పుడు ఖచ్చితంగా ఎంతమందికి స్ఫూర్తిగా కలిగించేలా ఉందనుకోవాలి? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది జగదీష్ గారు. ఎస్ మ్యూట్ తీసేశానండి. ఎస్ వినిపిస్తుంది, మాట్లాడండి. పెద్దలకి అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంజనేయ రెడ్డి గారు చెప్పారో ఖచ్చితంగా అదే కాకుండా ఇవాళ మనం జియో పొలిటికల్ కండిషన్స్ చూసుకుంటే అనాలిసిస్ చేసేటప్పుడు 2 ఇష్యూస్ వస్తా ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సెట్టింగ్ హై స్టాండర్డ్స్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో పని చేయాలి, డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. దిస్ ఇస్ ఆల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అ ట్రస్టీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆ ట్రస్టీగా ఇవాళ ఉండి చేస్తా ఉన్నారన్నది ఇది ఎప్పటికీ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్ లో ఇట్ రిమైన్స్ ఎన్ ఎటర్నల్ వన్ అండి. ఇంతవరకు మనం ఇప్పుడు 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గానీ ఇండిపెండెన్స్ గానీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేశం అంతా కూడా. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం, ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా అన్నది ఆయన ఒక ఎలియన్స్ డ్యూ రెస్పెక్ట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు గోయింగ్ టు గ్రేట్ హైట్స్ అండి. ఇప్పుడు సెకండ్ వచ్చేటప్పుడు ఫంక్షనింగ్ అనేటప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా అంటే గిరిజనుల గురించి మా జిల్లా అది. 75 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ మన్యం జిల్లా నుంచి కేంద్ర మంత్రులు అయ్యారు గిరిజనులు కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా మంది రిప్రజెంట్ చేశారు. కానీ ఎవరు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే స్థాయిలో ఎప్పుడు కూడా గిరిజనుల దగ్గరికి వెళ్ళలేదు. ఇవాళ బాగుజాల సిరివర అన్న రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్. అప్పుడప్పుడు కొంతమంది ఐటీడీఎఫ్ పీఓలు వాళ్ళు వెళ్ళి చూశారు తప్పిస్తే ప్రజాప్రతినిధులు అయితే ఇంతవరకు అలాంటి స్థాయిలో వెళ్ళలేదు. అదే కాకుండా నిన్న కంటిన్యూస్ గా రైనండి, నిన్న కంటిన్యూస్ గా వర్షం. అసలు ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అంటే అలాంటి సమస్య లేకుండా పవన్ కళ్యాణ్ గారు రావటం, అవన్నీ చేయటం, అవన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు కూర్చొని అమరావతిలో కూర్చొని డైరెక్షన్స్ ఇవ్వచ్చు, చేయించవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ డైరెక్ట్ గా వెళ్ళి ప్రజలకి ఇవాళ కాన్ఫిడెన్స్. నిన్న ఆయన్ని ఆ గిరిజనుల మధ్యలో చూస్తే ఈజ్ లైక్ ఎ స్టార్ హోపింగ్, ఒక హోప్ వచ్చింది వాళ్ళకి. అక్కడున్న మన్యం జిల్లా గిరిజనులకే కాదు, ఎంటైర్ స్టేట్ లో ఉన్న గిరిజనులకు కూడా ఇవాళ హోప్ వచ్చింది. రోడ్స్ వేయటం, ఏదైతే ఎప్పటి నుంచో మా ఏరియాలో ఈ డోలీలను ఉన్నాయి, ఆ డోలీలతో తీసుకురావటం, దిస్ ఈజ్ ఇన్హ్యూమన్. హాస్పిటల్కి కానీ లేకపోతే వీటన్నిటికీ వాళ్ళు మోసుకొని తీసుకురావటం, ఇవన్నీ కూడా 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చాలా విచారించాల్సిన పరిస్థితి. వాటన్నిటికీ కూడా రోడ్స్ వేయటం ఏంటంటే ఇవాళ జనజీవన స్రవంతిలో గిరిజనులు తీసుకురావటం, వాళ్ళకి ఏదైనా కూడా ఇదంతా కూడా చిన్న విషయం కాదు. అంచేత ఖచ్చితంగా ఇవి ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఎగ్జాంపులరీ నౌ. ఆయన్ని చూసి అందరూ కూడా ఆయా శాఖల్లో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆ విధంగా అల్టిమేట్ గా ప్రజల్లోకి వెళ్తేనే లీడర్స్ అవుతారు, వాళ్లే చిరస్థాయిగా ఉంటారండి. అంచేత ఈరోజు చేసింది ఎన్డీఏ కూటమికే కాదు, ఇక్కడ మా ప్రాంతంలో ప్రజలకు కూడా భరోసా వచ్చింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎప్పుడు చర్చ నడుస్తా ఉంది మా జిల్లాలో. ఇక్కడ నుంచి అయిన మంత్రులు ఎవరు కూడా ఏ రోజు కూడా డ్రింకింగ్ వాటర్ గురించి కానీ దీనికి కేంద్ర మంత్రులు అయ్యారండి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కూడా అయ్యారు కేంద్రంలో. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నేమ్స్. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదు. ఎలక్ట్రిసిటీ, రోడ్స్
ఇవేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇదయ్యేవాళ్ళు. అయితే ఇవాళ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం, వెరీ హ్యాపీ. అంచేత ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా గత 5 ఏళ్లే కాదు, గత 5 ఏళ్లే ఎప్పుడు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళు అసలు కంప్లీట్ గా డిక్టేటర్షిప్ లో ఉన్నారు, వాళ్ళకి అసలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అంచేత వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంకా లేదు, ఎందుకంటే ప్రజలే పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళకి, ఆల్రెడీ ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల లేదు. ఇప్పుడు ఇలా ప్రోయాక్టివ్ గా ప్రోగ్రెసివ్ గా వెళ్ళటం వల్ల ఖచ్చితంగా చిరస్థాయిగా ఉంటుంది. ఖచ్చితంగా అదే విధంగా నేను ఇందాక అదే అన్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న రావటం అనేది చాలా 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 ఇష్యూస్ లో స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇవాళ రాజకీయాల్లో స్టాండర్డ్స్ పడిపోతున్నప్పుడు ఇలాంటివి సెట్ చేయటం అనేది అద్భుతం. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, మళ్ళీ వస్తాను. సత్యన్ గారు, దివ్య సత్యన్ గారు. సో